హలో ఎవ్రీవన్, మనము లాస్ట్ క్లాస్లో ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్ డిస్కస్ చేసాం కదా. ఒక టేబుల్ కూడా డిస్కస్ చేసాము. ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్ ఫర్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్కి టేబుల్ డిస్కస్ చేసాం కదా. దాని నుంచి ఒక సమ్మరీ పాయింట్ ఇది. ఒక 2 సమ్మరీ పాయింట్స్ నోట్ చేసుకున్నాము. ఏంటంటే ఎల్ సిమెట్రికల్ ఈజ్ లెస్ దాన్ ఎల్ అన్సిమెట్రికల్ ఫర్ ఏ 3-phase సర్క్యూట్కి. ఫస్ట్ సిమెట్రికల్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇంకోసారి డిస్కస్ చేద్దాము. ఎల్ సిమెట్రికల్ అంటే ఏంటి? ఎల్ సిమెట్రికల్ అంటే ఇప్పుడు మనం ఏంటి 3-phase అన్నారు కదా. 3-phase అంటే మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? 3 కండక్టర్స్ ఉంటాయి. సిమెట్రికల్ అంటే ఆ 3 కండక్టర్స్కి మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, డి. 3 కండక్టర్స్ చూడండి ట్రయాంగిల్ ఫామ్లో ఉన్నాయి అండ్ వాటి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్ ఉందంటే అదే కాన్ఫిగరేషన్, ఈక్విలేటరల్ కాన్ఫిగరేషన్ కదా. నెక్స్ట్ ఎల్ సిమెట్రికల్ వచ్చేసి మనం ఈ కాన్ఫిగరేషన్ ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే అన్సిమెట్రికల్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్ అనేవి నాట్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే ఈక్వల్గా ఉంది. వెరస్ ఎల్ అన్సిమెట్రికల్లో అలా సేమ్ ఉండదు అన్నట్టు, డిఫరెంట్గా ఉంటాయి బిట్వీన్ ద కండక్టర్స్. చూడండి, ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ డిఏబి రాసా, ఏకి సికి మధ్యలో డిఏసి, బీకి సికి మధ్యలో డిబిసి. సో అండ్ అన్సిమెట్రికల్ అన్నా కాబట్టి డిఏబి నాట్ ఈక్వల్ టు డిఏసి నాట్ ఈక్వల్ టు డిబిసి అన్నట్టు. ఓకేనా. హారిజాంటల్ కాన్ఫిగరేషన్ కూడా మనకి అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ డి, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ డి. సో మనకి 3 కండక్టర్స్ చూసాం కదా. హారిజాంటల్ కాన్ఫిగరేషన్లో కూడా చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేవి ఒకటి డి ఉంది, ఈ రెండింటికి మధ్యలో డి ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఏముంది 2d ఉంది. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ సేమ్ ఉందా? నో, నాట్ ఈక్వల్ అన్నట్టు. నాట్ ఈక్వల్ కాబట్టి అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్. మనం ఓవరాల్గా ఫర్ సిమెట్రికల్ కాన్ఫిగరేషన్, అన్సిమెట్రికల్ కాన్ఫిగరేషన్కి ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎల్ సిమెట్రికల్ ఈజ్ లెస్ దాన్ ఎల్ అన్సిమెట్రికల్ అవుతుంది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడన్నా బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే 3-phase డబుల్ సర్క్యూట్ అంటే ఏం లేదు, ఈచ్ ఫేస్కి 2 కండక్టర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏబిసి అని 3 phases ఉన్నాయనుకోండి. ఈచ్ ఫేస్కి ఏ డాష్ అనే కండక్టర్ ఏ ఫేస్కి, బి ఫేస్కి వచ్చేసి బి డాష్, సి ఫేస్కి వచ్చేసి సి డాష్. అట్లా ఈచ్ ఫేస్కి 2 కండక్టర్స్ ఉంటే అప్పుడు మనం 3-phase డబుల్ సర్క్యూట్. ఇందులో మళ్ళీ 2 types ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది ఎల్ డయాగ్నల్, ఎల్ అడ్జసెంట్ అన్నట్టు. ఎల్ డయాగ్నల్లో ఎల్ అడ్జసెంట్ ఈ కాన్ఫిగరేషన్. ఎల్ అడ్జసెంట్ అంటే ఏంటంటే ఈచ్ ఫేస్కి మనం 2 కండక్టర్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆ 2 కండక్టర్స్ అడ్జసెంట్ ఉంటాయి అన్నట్టు. అంటే ఏ డాష్, బి డాష్, సి డాష్. అలా కాకుండా డయాగ్నల్లో వచ్చేసి చూడండి, ఈచ్ 2 కండక్టర్స్ ఆఫ్ ఈచ్ ఫేస్ అనేవి డయాగ్నల్లో అరేంజ్ చేస్తున్నాయి. డయాగ్నల్ ఈచ్ ఫేస్ కదా. ఇప్పుడు ఏ ఫేస్ అని తీసుకుంటే ఏ అండ్ ఏ డాష్, సి అండ్ సి డాష్. ఇవి ఈ కండక్టర్స్ ఎలా ఉన్నాయి? ఒక డయాగ్నల్ డ్రా చేస్తే ఆ డయాగ్నల్కి ఎండ్ లాగా ఉన్నాయి అన్నట్టు. సో ఇది డయాగ్నల్ అరేంజ్మెంట్, ఇది అడ్జసెంట్ అరేంజ్మెంట్. మనం ఎల్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు ఎల్ డయాగ్నల్ అనేది లెస్ దాన్ ఎల్ అడ్జసెంట్ అవుతుంది. ఓకేనా. ఇది కూడా మనం ఆల్రెడీ జిఎండి క్యాలిక్యులేషన్స్లో డిస్కస్ చేసేసాము ఆల్రెడీ. నెక్స్ట్ 3-phase అన్సిమెట్రికల్ అన్ట్రాన్స్పోజ్డ్. మనం ఇప్పటి వరకు చూసిన ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్ అని ఒక టేబుల్ డిస్కస్ చేసాము, గుర్తుంది కదా. మనకి ఒక్కసారి ప్రీవియస్ లెక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో 3-phase అన్సిమెట్రికల్ ట్రాన్స్పోజ్డ్ అన్నట్టు మనం క్యాలిక్యులేట్ చేసింది. ట్రాన్స్పోజ్డ్ ఏంటంటే ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సి అవుతుంది. అన్సిమెట్రికల్ ట్రాన్స్పోజ్ అని ఆల్రెడీ చూసాం కదా. అది ఎల్ఏ మనము ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎల్ఏ ఈక్వల్ టు ఎల్బి ఈక్వల్ టు ఎల్సి అని రాసేసి మనము మధ్యలో ఆ డిస్టెన్స్ రాసిస్తాం అన్నట్టు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్ట్రాన్స్పోజ్డ్ అంటే ఎల్ఏ నాట్ ఈక్వల్ టు ఎల్బి నాట్ ఈక్వల్ టు ఎల్సి అన్నట్టు. ఓకేనా. అలా ఉంటే అన్ట్రాన్స్పోజ్డ్ అన్నట్టు. సరే చూద్దాము ఇది ఏంటి అనేది చూద్దాము. సో ఏబిసి అని తీసుకున్నాము, డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి 3-phase అన్సిమెట్రికల్ అయినంత మాత్రాన 3 ఈక్వల్ అవ్వాలని కూడా లేదు. బికాస్ చూడండి, సిమెట్రికల్లో మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. నేను ఇక్కడ అన్సిమెట్రికల్ అయితే 3 ఈక్వల్ అని చెప్పాను, అది తప్పు, ఇట్స్ రాంగ్ థింగ్. 3-phase అన్సిమెట్రికల్లో కూడా నాట్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ చూడండి, ఎల్ ఏ అంటే ఏమవుతుంది? ఏ కండక్టర్ చూసాం కదా. ఏ కండక్టర్ అంటే ఏమవుతుందంటే μ0/2
2π ఇంటూ log of square root of DAB DAC బై R డాష్ కదా. ఎల్ఏకి ఇది, ఎల్బికి ఏమవుతుంది μ0/2π ఇంటూ log of square root of DBC. బీతో ఏమేమి కండక్టర్స్ ఉన్నాయి, బీసీ బిఏ డిస్టెన్స్ కదా, సో DAB బై R డాష్ ఇలా. సో ఎల్సి అంటే ఈ సికి దేంతో సిఏ చూసుకోవాలి, సిబి చూసుకోవాలన్నట్టు. సో ఇది మనకి ఇండక్టెన్స్. సో 3 ఫేజ్ అన్సిమెట్రికల్లో కూడా మనకి ఎల్ఏ వాల్యూస్ నాట్ ఈక్వల్ అవుతాయి, అండ్ అన్ట్రాన్స్పోజ్డ్ కండిషన్లో కూడా ఎల్ఏ నాట్ ఈక్వల్ టు ఎల్బి నాట్ ఈక్వల్ టు ఎల్సీ అవుతుంది. సో మనం ఏం చేయాలి, మనకి ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందో అది చూద్దాం. ఎల్ఏ నాట్ ఈక్వల్ టు ఎల్బి నాట్ ఈక్వల్ టు ఎల్సీ కదా, అప్పుడు దాని ఇంపిడెన్సెస్ కూడా నాట్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇంపిడెన్స్కి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇంటూ ఎల్ఏ, అంటే జెడ్ఏ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండక్టెన్స్ కదా. సో ఎల్ఏ నాట్ ఈక్వల్ టు ఎల్బి నాట్ ఈక్వల్ టు ఎల్సీ అయితే ఏమవుతుంది, జెడ్ఏ నాట్ ఈక్వల్ టు జెడ్బి నాట్ ఈక్వల్ టు జెడ్సీ అవుతుంది. సో ఇది ఏంటంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అన్నట్టు. ఇది వచ్చేసి సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ ఇట్స్ డ్రాప్ అన్నట్టు, డ్రాప్ అలాంగ్ ది ట్రాన్స్మిషన్ లైన్ తీసేస్తే మనకేమవుద్ది, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తాయి. ఇప్పుడు మనకి జెడ్ఏ నాట్ ఈక్వల్ టు జెడ్బి నాట్ ఈక్వల్ టు జెడ్సీ అన్నారు. సో ఈ కంప్లీట్ డ్రాప్ నాట్ ఈక్వల్ టు ఈ డ్రాప్ నాట్ ఈక్వల్ టు ఈ డ్రాప్, అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఆఫ్ ఏ ఫేస్ నాట్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఆఫ్ బి ఫేస్ నాట్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఆఫ్ సి ఫేస్. ఇవి నాట్ ఈక్వల్ అయింది కాబట్టి మనకు టోటల్ సిస్టమ్ ఏమవుతుంది, అన్బ్యాలెన్స్డ్ అవుతుంది. ఇదేమవుతుంది అన్బ్యాలెన్స్, ఇదేంటి నాట్ బ్యాలెన్స్డ్ అన్నట్టు. సో ఇది మనకి రిక్వైర్డ్ కండిషనా, ఇట్స్ నాట్ ఏ రిక్వైర్డ్ కండిషన్. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ట్రాన్స్పోజ్డ్ అనే కండిషన్ ఉన్న వాటిల్లో ట్రాన్స్పోజిషన్ చేయాలి. ట్రాన్స్పోజిషన్ వల్ల ఇంకొక అడ్వాంటేజెస్ కూడా ఉంటుంది, అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ని ఈక్వల్ చేయడమే కాకుండా సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను అది. సో ట్రాన్స్పోజిషన్ అయితే ఏమవుతుంది అంటే ఎల్ఏ ఈక్వల్ టు ఎల్బి ఈక్వల్ టు ఎల్సీ అవుతుంది. ఓకేనా. అన్ట్రాన్స్పోజ్లో మనకేముంది, అన్ట్రాన్స్పోజ్ అన్సిమెట్రికల్లో ఇవి 3 నాట్ ఈక్వల్ అయినాయి. 3 నాట్ ఈక్వల్ అవ్వడం వల్ల రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేవి నాట్ ఈక్వల్ అయ్యి కంప్లీట్లీ అన్బ్యాలెన్స్డ్ అయిపోయింది సిస్టమ్. సో మనం ఏం చేయాలంటే సిస్టమ్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ ఎలా చేస్తారనే చూద్దాము. ఫస్ట్ మనం ఇలా 3 కండక్టర్స్ తీసుకున్నాము, ఇవి అన్ట్రాన్స్పోజ్ అన్నట్టు. ఎల్ఏ ఈక్వల్ టు L1, ఎల్బి ఈక్వల్ టు L2, ఎల్సీ ఈక్వల్ టు L3. ఇలా మనం 3 కండక్టర్స్ తీసుకున్నాము. దీన్ని ఏం చేయాలి అంటే ఈచ్ కండక్టర్ని ఫస్ట్ 3 పార్ట్స్గా చేయాలి. ఇప్పుడు ఇది టోటల్ L1 కదా, 3 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అంటే L1/3, L2, L1/3, L1/3. ఫస్ట్ కండక్టర్ని 3 పార్ట్స్గా చేసాము. నెక్స్ట్ సెకండ్ కండక్టర్ని L2/3, L2/3, L2/3. ఓకేనా. థర్డ్ కండక్టర్ వచ్చేసి L3/3, L3/3, L3/3. ఇలా మనం ఈచ్ కండక్టర్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. చేశాక ఇప్పుడు చూడండి ఇలా జాయిన్ చేయాలి. 3 ఫస్ట్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాము, చేశాక ఇలా జాయిన్ చేస్తాం. ఓకేనా. ఇలా జాయిన్ చేయడం వల్ల చూడండి, అబ్జర్వ్ చేయండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానంటే మనకి ఫస్ట్ కండక్టర్లోని 1/3 పార్ట్ జాయిండ్ విత్ సెకండ్ కండక్టర్ 1/3 పార్ట్ జాయిండ్ విత్ థర్డ్ కండక్టర్ 1/3 పార్ట్, ఫస్ట్ కేస్. నెక్స్ట్ ఈ పార్ట్ నుంచి చూడండి, ఇది దేనికి కనెక్ట్ అయింది, ఫస్ట్ కండక్టర్ వచ్చింది కదా, సెకండ్ కండక్టర్ వచ్చింది, థర్డ్ కండక్టర్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ కేస్ థర్డ్ కండక్టర్తో జాయిన్ అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ కండక్టర్తో జాయిన్ అయింది. మీరు చూస్తే మీరు ఒక్కొక్క కేసులో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండక్టర్ వచ్చేసి ఇగో విత్ సెకండ్ కండక్టర్. నెక్స్ట్ సెకండ్ కండక్టర్ వచ్చేసి ఇదిగోండి ఇలా విత్. మనం జాయిన్ చేసేటప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము. నెక్స్ట్ ఆ 3 ఈక్వల్ పార్ట్స్ని జాయిన్ చేసాము. ఎలా జాయిన్ చేయాలి అంటే నువ్వు ఎక్కడ చూసుకున్నా కానీ 3 కండక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, L1/3, L2/3, L3/3. ఇందులో కూడా L1/3, L2 ఎక్కడ చూసుకున్నా 3 పార్ట్స్. ఓకేనా, అలా ఉండాలి. సో మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము, నెక్స్ట్ జాయిన్ చేసాము. ఇప్పుడు మనకి అంతకుముందు ఎల్ఏ ఏముండే, L1 ఉండేది.
ఇప్పుడు ఎల్ఏ ఏమవుతుంది, ఇక్కడ నుండి చూసుకుంటామండి. L1/3, L2/3, L3/3 ఇది ఏమవుతుంది, ఎల్ఏ అవుతుంది. నెక్స్ట్ ఎల్బి చూడండి, L2/3 ప్లస్ L3/3 ప్లస్ L1/3 ఇది ఎల్బి. నెక్స్ట్ సి, ఈ కండక్టర్ చూడండి థర్డ్ది, మన ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా, సో ఇదే మనకి సి కండక్టర్. L3/3 ప్లస్ L1/3 ప్లస్ L2/3. సో ఇప్పుడు చూడండి, ఎల్ఏ L1/3 ప్లస్ L2/3 ప్లస్ L3/3, అలాగే ఎల్బి కూడా L1/3 ప్లస్ L2/3 ప్లస్ L3/3, ఎల్సి కూడా సేమ్ అన్నట్టు. సో మనకి ఎల్ఏ ఈక్వల్ టు ఎల్బి ఈక్వల్ టు ఎల్సి అయిపోయింది కదా. సో సిస్టమ్ ట్రాన్స్పోజ్ అయినట్ట. ఎస్, సిస్టమ్ ఈజ్ ట్రాన్స్పోజ్డ్. ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సి అన్నట్టు, రైట్. సిస్టమ్ ట్రాన్స్పోజ్ అయింది. సో అన్ని వైర్స్ 3 ఫేస్లో ఉన్న మన 3 వైర్స్ ఇండక్టెన్స్ ఈక్వల్ అయింది కాబట్టి రిసీవింగ్ అండ్ వోల్టేజెస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా, ట్రాన్స్పోజిషన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ఇదిగోండి, నేను ట్రాన్స్పోజిషన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు మనకి టేబుల్ చూస్తే మనకు అడ్వాంటేజెస్ అర్థమవుతుంది. ఇదిగో ఇది ఇంటర్ఫియరెన్స్ విత్ కమ్యూనికేషన్ లైన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ చూద్దాము. సిస్టమ్ అనేది సిమెట్రికల్ ఉంది అండ్ అన్ట్రాన్స్పోజ్డ్ ఉంది. సిమెట్రికల్ కాబట్టి ఎల్ఏ ఈక్వల్ టు ఎల్బి ఈక్వల్ టు ఎల్సి బ్యాలెన్స్ అయిపోయింది. కానీ అన్ట్రాన్స్పోజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్ఫియరెన్స్ విత్ కమ్యూనికేషన్ లైన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అన్సిమెట్రికల్ కాబట్టి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎల్ఏ నాట్ ఈక్వల్ టు ఎల్బి నాట్ ఈక్వల్ టు ఎల్సి. అన్ట్రాన్స్పోజ్డ్ కాబట్టి సో అన్బ్యాలెన్స్డ్ వచ్చింది. అన్ట్రాన్స్పోజ్డ్ కాబట్టి కంపల్సరీ ఇంటర్ఫియరెన్స్ విత్ కమ్యూనికేషన్ ఉంటుంది. సిమెట్రికల్ అవని అన్సిమెట్రికల్ అవని ట్రాన్స్పోజ్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, ఇంటర్ఫియరెన్స్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు ట్రాన్స్పోజిషన్లో మనం ఏం చేస్తున్నాం, ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సి చేస్తున్నాం, రైట్. ఇఫ్ ఎల్ఏ ఈక్వల్ టు ఎల్బి ఈక్వల్ టు ఎల్సి అయితే సిస్టమ్ ఈజ్ బ్యాలెన్స్. అండ్ ట్రాన్స్పోజిషన్ చేశాను కాబట్టి ఇంటర్ఫియరెన్స్ విత్ కమ్యూనికేషన్ లైన్స్ కూడా ఉండవు, డూ నాట్ ఎగ్జిస్ట్. సో ట్రాన్స్పోజ్ వల్ల ఏమవుతుంది, రిసీవింగ్ అండ్ వోల్టేజ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంటర్ఫియరెన్స్ విత్, ఇవి చూడండి మన పైన ఇంటర్ఫియరెన్స్ విత్ కమ్యూనికేషన్ లైన్స్ ఉంటుందా, డూ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.